శ్రీ గురుభ్యో నమ. ఓం ఘం గణాధిపతియే నమ. ఓం ఘం గణాధిపతియే నమ. ఈ మాసంలో ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే అశ్విని భరణి కృత్తిక, అదేవిధంగా రోహిణి మృగశిర, ఆరుద్ర పునర్వసు, పుష్యమి ఆశ్లేష, మఖ పొబ్బ ఉత్తర, అదేవిధంగా చిత్త ఈ నక్షత్రాల వారు అలాగే ఈ నక్షత్రాల వారు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట, శతభిషం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాల వారు బహు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నక్షత్రాల వారికి ఈ మాసంలో కలహప్రియంతం ఎక్కువగా ఉంటుంది. అంటే కలహాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. గుండెకి సంబంధించిన సమస్యలు కూడా కనబడుతూ ఉంటాయి. మన పంచేంద్రియాల్లో చూసుకుంటే నేత్ర దృష్టికి కారకుడవుతాడు. నేత్ర దృష్టికి సంబంధించిన సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్యన కొన్ని విరోధాలు రావడానికి కూడా ఈ మాసంలో అవకాశం ఉంది. అంటే దీర్ఘకాలికంగా వైరం కూడా కలుగుతూ ఉంటుంది. చిరాకు కోపం అధికంగా ఉంటుంది. నయవంచనలకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. నయవంచనలకు గురి కాగల అవకాశం ఉంటుంది. అధికారులతో అనధికారులతో సమస్యలు ఉత్పన్నమవుతాయి. అధికారులు అనధికారులతో సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే ఉద్యోగస్తులకి విజిలెన్స్ దాడులు, వ్యాపారులకు విజిలెన్స్ దాడులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తుల మీద కూడా ఐటీ రైట్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. తండ్రితో ఎక్కువగా విరోధం పడుతూ ఉంటారు. మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంది. వీరికి అద్భుతమైన మేధాశక్తి ఉన్న గుర్తింపు అన్నది లోపిస్తూ ఉంటుంది. కొంతవరకు కూడా కొంతమందికి జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఉత్పన్నం అవడానికి అవకాశం ఉంది. వీరికి శారీరక మానసిక శక్తులు, దైవిక శక్తులు సన్నగిల్లిపోతాయి. తద్వారానే ఈ సమస్యలు అన్నవి ఉత్పన్నమవుతున్నాయి. అర్థమైంది కదండి అందరికీ? ఏంటంటే ఈ మాసంలో జరిగే వాటి గురించి ఆలోచిస్తే ఈ విధంగా కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శివాలయంలో శివదర్శనం చేసుకోండి. ప్రదోషకాలంలో శివదర్శనం చేసుకోండి నక్షత్రాల వారు. తద్వారా కొంతవరకు ప్రతికూలతలను
నివారించడానికి అవకాశం ఉంటుంది. ప్రతికూలతలను నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు గమనించండి. దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా జాతక సంబంధమైన సమస్యలకి పరిష్కార మార్గాల గురించి కూడా సంప్రదించవచ్చు. ఈ విషయాలు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త.